మాటల సందర్భంగా ఒక 15 రోజుల క్రితము పుట్టినరోజు చేసుకుంటే బాగుంటుంది అని అంటే, అవును నేను 50వ ఏటనే స్వర్ణోత్సవం అని చెప్పి జగిత్యాలలో మీటింగ్ పెట్టింది. 800 మంది వచ్చినారు, వీళ్ళందరూ వచ్చినారు. మాస్టర్జీ ఒక అద్భుతమైన పాటలు వచ్చినారు, నారాయణ వచ్చినారు, అందరూ వచ్చినారు, రచయితలు, కళాకారులు. అప్పుడు దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక చాలా యాక్టివ్గా ఉండేవి రాష్ట్ర వ్యాప్తంగా. దాని నుంచి రావడం జరిగింది. అప్పుడే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు పెట్టుకోవట్లేదు? పైగా చాలామంది రాజకీయ నాయకులు పుట్టినరోజు సందర్భంగా, ఉదాహరణకి అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ అధ్యక్షుడిగా, జనసంఘ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో సంవత్సరాలు ఉంటే అన్ని లక్షల రూపాయలు మనీ పర్స్ అని ఇచ్చేవాళ్ళు, అభిమానులు జమ చేసి. అది పార్టీకి ఉపయోగపడేది. అలాగే కాన్సరం సందర్భం కూడా అలాగే జరిగింది. మరి నువ్వు అలా చేసుకోవాలి కదా అని చెప్పానంటే, అలా 69వ జన్మదినం ఖాయమైంది. దానికి నేను అధ్యక్షుడిగా, ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా, నా సూచన మేరకే నా అధ్యక్షుడిగా మొదలైంది. అందువల్ల ఒక బిరుదు ఇవ్వాలనుకున్నాను. చాలా కాలం పనిచేస్తున్నాము. తాను 1984 నుంచి బీసీ రిజర్వేషన్ 44% రిజర్వేషన్లు మురళీధర కమిషన్ ప్రతిపాదించినప్పుడు వాటిని ఎన్టీ రామారావు జీవో ఇష్యూ చేస్తే దాని వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు తాను ఒక సంగ్రామ పరిషత్ పెట్టి ఉద్యమాలు ప్రారంభించినారు. అప్పటికి అంతకన్నా ముందు కమ్యూనిస్ట్ పార్టీతో ఉండేవాడు. ఆ తర్వాత తాను దీంట్లోకి బీసీ ఉద్యమాలకు వచ్చినాడు. అట్లా అక్కడి నుంచి ఆ తర్వాత కాన్సరం పరిచయం కావడం, 1989 నుంచి కాన్సరంతో బహుజన సమాజ్ పార్టీతో రావడం జరిగింది. నేనేమో నక్సలైట్లో పోయి 84 నుంచి 90 మధ్య గద్దరు మేమంతా తిరిగి మళ్ళీ బహిరంగ జీవితంలోకి వచ్చిన తర్వాత చూస్తున్నాను. అయితే పార్టీలో ఉన్నప్పుడు, నక్సలైట్లో పార్టీలో ఉన్నప్పుడే కుల సమస్య మీద, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ సమస్య మీద చర్చించడం జరిగింది. ఒకటే వాక్యం, రైతు కూలీల గురించి మాట్లాడితే భూమిని దున్నేవారికి భూమి అంటే 20% మాత్రమే జనం వస్తారు, బీసీలు 50%, ఎస్సీలు 15%, ఎస్టీలు మైనార్టీ కలిపి 85% వస్తారు కదా, ఈ పద్ధతులు ఆలోచన చేయొచ్చు కదా అని చెప్పేసి చర్చలు చేశాను. పత్రికలు వ్యాసాలు రాసినాను. 85 నుంచి సంవత్సరాలు కావచ్చు, కంచేలు కావచ్చు, డాని కావచ్చు, బిఎస్ఎంలు కావచ్చు. ఆ తర్వాత విరసంలో, ఆ తర్వాత దళిత మహాసభ కూడా 85లో కారం షేడ్ వచ్చింది. అది కూడా ఒక పెద్ద చర్చ తీసుకొచ్చింది. 91లో చుట్టూరు కూడా వచ్చింది, పెద్ద చర్చ తీసుకొచ్చింది. అట్లా 89లో ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ యొక్క రాష్ట్ర మహాసభ ప్రారంభం జరిగింది. అందరూ కలిసి వచ్చినారు. దానికి ఎంతో ఆత్మీయంగా కొండరాష్ బాబుజీ గారు ముందు తీసుకొచ్చినారు. 1990 నుంచి కూడా కొండరాష్ బాబుజీ గారు అందరు కలుపుకుంటూ, బీసీలతో కలుపుకుంటూ వస్తువులు తీసుకొని దేశమంతా తిరుగుదాం బీసీ రాజకీయ నాయకత్వం కోసం అని ఉన్నారు. అప్పుడు మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ రచయితల కళాకారుల మేధావికి ఒకటి ఏర్పాటు చేయాలని అనుకున్నాము. గూడంజయ్య గారి నాయకత్వంలో ఊటూరులో జరిగింది జూన్ 22వ తేదీన 1992లో. ఆ తర్వాత డిసెంబర్లో మళ్ళీ నేను కరీంనగర్లో పెట్టాను. ఆ తర్వాత రాష్ట్ర మహాసభలు ఇక్కడ చేయడం జరిగింది. ప్రారంభంలో ప్రారంభ సమావేశానికి మాస్టర్జీ, రాపులు రాములు, ఆ తర్వాత మాస్టర్జీ, నాలుగోటి, ఆ తర్వాత రాష్ట్రం దానికి ఆనాడు ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా, ఆ తర్వాత స్పోక్స్ పర్సన్గా కొండరాష్ బాబుజీ ఆశీర్వదించి 2-3 సంవత్సరాల పాటు వారి భవనంలో మనకు ఆఫీస్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా దగ్గర కలుసుకునే వాళ్ళం. సమస్త వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, భాష, దేశ విచక్షణకి, అసమానతలకి వ్యతిరేకంగా సామాజిక, తాత్విక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో, భావజాల రంగాల్లో కృషి చేస్తుంది అనేది దీని యొక్క ప్రణాళిక. సమస్త వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, ప్రాంత, భాష విచక్షణలకి, అసమానతలకు వ్యతిరేకంగా అదే ఆ క్రమంలోనే మేము దాన్ని తయారు చేసుకుంటూ అంబేద్కర్ భవన్లో 2 రోజుల పాటు 2000 మందితో అద్భుతంగా ట్యాంక్ బండ్ కింద మీటింగ్ జరపడం జరిగింది. అట్లా మాస్టర్జీ గారు ప్రధాన కార్యదర్శి, నేను అధ్యక్షుడిగా, ఆ తర్వాత కార్యదర్శిగా, ఆ తర్వాత కె సీతారాములు, ఇంగిలాల బోధి గారు, నెల్లూరు, విజయవాడ నుంచి ఖాదర్ మొయిద్దీన్ గారు, ఇంకా చాలామంది అలాగే అందరం కలిసి పనిచేసాం. ఒక గొప్ప ఉత్తేజం. చాలామందికి ఈ టీఆర్ఎస్ ఉద్యమం గురించి బాగా తెలిసేట్టు జరిగింది. అంత స్థాయిలో ఆ రోజులలో
కాన్సరామ ఉద్యమం, బహుజన సమాజ్ పార్టీ మీటింగ్లు, అలాగే దరకమేకి మీటింగ్లు చాలా అద్భుతంగా జరిగినాయి. మేము ఒక రాష్ట్రంలో భావజాల చైతన్యం కోసం తిరగాలని చెప్పేసి ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఉద్యోగాల్లో వండుకుంటున్నాయి. ఆ ప్రణాళికలో భాగంగా కట్కం నరసింహారావు తెలంగాణ ప్రాంతంలో తిరగాలి, అలా గజ్వేల్ రాజు వారు కలిసి, ఆ తర్వాత నేను నాలుగని గారు కలిసి ఆంధ్ర ప్రాంతంలో తిరగాలి. ఆంధ్ర ప్రాంతంలో తిరుపతి దాకా పోయినాము, ఆ తర్వాత కర్నూలు పోయినాము, విజయవాడ, గుంటూరు అన్నింటిలో తిరిగినాము. తాను ప్రధాన ఉపన్యాసం చేసేవాడు 1 గంటన్నర, నేను ఒక పెద్ద మనిషి సోదరు 1 అరగంట మాట్లాడి వచ్చేవాళ్ళం, లేదా గంట మాట్లాడాలి. ఒకరోజు 2 రోజులు ఇది సిద్ధాంత అధ్యయన తరగతులు 1992-94 నుంచి నిర్వహించడం జరిగింది. దాని యొక్క విత్తనాలు రాష్ట్రం అంతటా పడ్డాయి. ఇవాళ 2 రాష్ట్రాలు ఇంతమంది ఉన్నారంటే మరి ఒక దళిత మహాసభ తరఫు నుంచి ఎట్లయితే ఒక భోజతారకు ఒక కత్తి పదవులు ఎదిగినారో, ఎట్లయితే 6 పుస్తకాలు రాస్తున్నారు, అట్లా బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్య సంఘం బహుజన అనే పేరుతోటి వాళ్ళ విత్తనాలు పడి బీసీలకు ఏదో నాటికి అధికారులకు రావాలి, ముఖ్యమంత్రి కావాలి, మంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, సర్పంచులు కావాలి, బహుజన రాజ్యం రావాలి అనే కాన్సెప్ట్ని విత్తనాలు వేసి మొలకలు ఇవాళ చెట్లు మహావృక్షాలుగా భావజాలంలో నింపడానికి ప్రధాన కారకుడు బీజార్ నారాయణ గారు. ఎవరికన్నా కమ్యూనిజం పట్ల ఇంకా అనుమానాలు కాకుండా ఆధారాభిమానాలు ఉంటే వాటిని కూడా తొలగించి అవి ఎట్లా మోసాలు చేసినాయో, ఎట్లయితే కాంగ్రెస్ అంటరాని వాళ్ళకు గాంధీ ఎలా మోసం చేశారో అంబేద్కర్ రాశాడో, అట్లా కమ్యూనిస్టులు బీసీలకు, ఎస్సీలకు ఎట్లా మోసాలు చేసుకుంటూ వచ్చినారో వాళ్ళకు చెప్పి వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి అభిమానాన్ని కూడా తొలగించేసి ఆ తర్వాత బీసీ, ఎస్సీ తీసుకుని రావడం జరిగింది. ఇక కాంసరామ గారి గురించి వెంట తిరిగి ప్రధానంగా తిరిగినటువంటి వాళ్ళలో మనకి కత్తిపదరావు గారు, నారాయణ గారు నిరంతరంగా ఒక ఆనాడు ఆ పరిస్థితులలో రాజకీయంగా ఇక్కడ ఈ సందర్భంగా చెప్పడం కూడా అవసరం. జన్మదిన సందర్భంగా మన రాజకీయ నాయకుడిగా మారినటువంటి మన గాలి వినోద్ కుమార్ కూడా ఉన్నాడు. ఆయన కూడా మన దరకమేకేదిలో జిల్లాలో పనిచేశాడు. ఆ తర్వాత ఇట్లా అందరూ చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లో రాజకీయాలకి సామాజిక ఉద్యమాలకి భావజాలకి మధ్యన మనం తేడా తెలుసుకోకుండా రాజకీయంగా మనం పరిణతి చెందకపోతే జరిగే నష్టం గురించి ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. ఇప్పటిదాకా మాట్లాడడం ఎవరు చర్చ చేయలేదు కాబట్టి. ఎన్టీ రామారావు బహుజన సమాజ్ పార్టీకి ఒక 50 సీట్లు ఇస్తాను రమ్మని అన్నారు. అప్పుడు 50 సీట్లు కనుక తీసుకుని ఉంటే 25 ఎమ్మెల్యేలు గెలిచేవాళ్ళు. ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఈ సిపిఐ, సిపిఎం లేకుండా బీఎస్పీఏ ఇవాళ ఎదిగి 50 సీట్లకు 60 సీట్లకు అధికారం కన్నా వచ్చేది. లేదా పవన్ కళ్యాణ్ లాగా పక్కన ఉండి అధికారంలో నడిపించేవాళ్ళు ఉండేది. కానీ ఈ దళిత మహాసభ ఉద్యమంలో ఉండడం వల్ల సామాజిక చైతన్యంతో వాళ్ళు ఫలానా కులం వాళ్ళు, ఫలానా రాజకీయ సామాజిక నేపథ్య సామాజిక వర్గం కాబట్టి వాళ్ళతో ఐక్యసం ఎట్లా కడతాము అనే దాంతో దాన్ని విచ్ఛిన్నం చేయడం వల్ల పోయింది. సామాజిక ఉద్యమాలు వేరు, రాజకీయ ఉద్యమాలు వేరు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. నేను దాకా మొన్న 6 నెలల కింద తిట్టిండు కదా వీడు, అరే 2 సంవత్సరాల కింద మన అట్ట అన్నాడు కదా, 10 ఏళ్ళకి ఇట్ట రాసిండు కదా అని మాట్లాడితే రాజకీయాలు ఎన్నడూ నడవ. నిన్న తిట్టుకున్నటువంటి వాళ్ళు కలవడమే రాజకీయం. దాని గురించి అద్భుతంగా నాలుగని చెప్పి ఎన్ని పాటలు అంటే పాటలు మారుస్తాం, ఏ పని పెట్టుకున్నాం, మన సిద్ధాంతం ముందుకు పోతున్నాం. అందుకే మహానాయకుడు మన మాన్యశ్రీ కాన్సర్గా అన్నారు, డిస్టర్బెన్స్ ఈజ్ అవర్ ఫిలాసఫీ అని అన్నాడు. ఆందోళన సృష్టించడం, నమ్మకం కలిగించాలి. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలి, పడగొట్టాలి. బీజేపీ మద్దతు ఇవ్వాలి, పడగొట్టాలి. పడగొడితే వాడు బలహీన పడతాడు, 2 సార్లు 3 సార్లు పడిపోతాడు. ఆ తర్వాత మేము వస్తాం. అట్లా 7% ఓట్ల నుంచి 11%, 11% ఓట్ల నుంచి ఆ తర్వాత పెరుగుతూ 21% ఓట్లకు వచ్చేసి అధికారంలోకి రావడం జరిగింది. ఆ ఓట్ల ద్వారా మనం గెలవకపోయినా సరే మనం ఓడించడం మనతో అవుతుంది, గెలిచే వాళ్ళని ఓడించడం సాధ్యమవుతుంది అని ఒక నినాదం తీసుకొచ్చాడు. మళ్ళీ ఓట్లు వస్తే మనం గెలిపించాలంటే గెలిపించవచ్చు అనే దాన్ని తీసుకున్నాం. అట్లా అనాలిసిస్ విశ్లేషణ చేసి రాజకీయాలలో ఓట్ల పర్సెంటేజ్ ద్వారా ఎట్లా మార్చుతాము అనే దాన్ని తీసుకొని చెప్పినాడు. వాటన్నిటి పట్ల అద్భుతమైన క్లాసులు చెప్పినవాడు నాలుగు. ఇవాళ మనకి భారతదేశం నుండి సామాజిక ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ మొట్టమొదటిగా సైకిల్ యాత్ర చేసి పరిచయం చేసింది కాంశీరామ గారు.
నారాయణ గురి గురించి మనకు చెప్పినారు. రామస్వామి పేరు వెళ్ళి తప్ప మొత్తం తెలియకపోయేది. అలాగే జ్యోతిబా ఫులే గురించి అసలు తెలియకపోయేది. మరి ఇక నామసూతుల గురించి ఇంకా ఎన్ని మొత్తం ఒక 15 మంది మహనీయులు సంఘ సంస్కరణ చేసినారు. మనకు ఒక స్వామి వివేకానంద గురించి చెప్తారు, రామనారాయణ రాహే గురించి చెప్తారు. కానీ అంతకన్నా ముందు అంతకన్నా గొప్పగా చేసేటి మహాత్మా జ్యోతిబా ఫులే గురించి, సావిత్రిబా ఫులే గురించి, షేక్ హసీనా గురించి ఎవరు చెప్పలేదు. వాటన్నిటిని వెలికి తీసుకొచ్చి సుందర కేంద్రంలో మద్రాసులో ఎక్కడో 15 పుస్తకాలు రాసినాడు. 15 పుస్తకాలు అది చక్కచక్క 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి రీప్రింట్ అయినాయి పుస్తకాలు. అట్లా ఈ మెదడులో పేరుకుపోయినటువంటి పాకులు అంత తీసేసి ఆ తర్వాత నిజమైన బీసీ ఎస్సీ ఎస్టీల చరిత్ర కోసం ముందుకు వేసిన. అట్లా నాకు కూడా తెలియని విషయాలు అనేకం తీసుకొచ్చి చెప్పడం ద్వారా వాటిని తిరిగి నేను అధ్యయనం చేసి తీసుకుని అట్లా నాకు కూడా గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వాడు నారుగోని. ఇట్లా నారుగోని యొక్క కృషి తాను చెప్పినట్లుగా అదొక్కటే కాదు, ప్రజారాజ్యం పార్టీలో దాని యొక్క సిద్ధాంతంలో మనకి మొత్తం పేర్లు ఫోటోలు పెట్టినటువంటి దాంట్లో ప్రణాళిక రాయడంలో నారుగోని, ఆ తర్వాత మనకి కత్తి పద్మారావు ఇలాంటి వాళ్ళందరూ కలిపి తయారు చేశాం. కొద్దిగా ఆయన గుండెతో ఉంటే చాలా చక్కగా జరిగి ఉండేది. అది ఆయన కూడా ముఖ్యమంత్రి అయి ఉండేవాడేమో మనకు తెలియదు. అది రాజకీయంగా కూడా ఆయన పరిమితి లేకపోవడం వల్ల జరిగినట్టు కూడా పడ్డారు. అది టీఆర్ఎస్కి ప్రజారాజ్యం పార్టీకి మధ్య ఒప్పందం జరిగే టైంలో అది ఎట్లయితే ఎన్టీ రామారావుతో ఒప్పందం, టీడీపీ తోటి ఒప్పందం ఎట్లయితే బీఎస్పీ తోటి విచ్ఛిన్నం అయిపోయిందో అలా విచ్ఛిన్నం కావడం వల్ల ఆయన చిరంజీవి ముఖ్యమంత్రి కాలేకపోయినాడు అనేది అంతర్గతంగా మేము టీఆర్ఎస్లో కేసీఆర్ తోటి ఉన్నప్పుడు చూసినటువంటి ఆ చరిత్ర తరబేరు చర్చ. మొత్తంగా ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్లుగా ఒక మాట చెప్తాను. ఒక ఆయనని వీళ్ళ గురువు సుధారచన గారి గురువు ఆయనని సిరిసిల్లలో కోర్టుకు పట్టుకపోతున్నారు. ఇక మెడ మీద చేసి పదరా నడు అని చెప్పి గట్టిగా నొక్కేస్తే, ఏమరా ఏమనుకుంటున్నావురా నువ్వు, నా శిష్యులు నా అభిమానులు అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రానన్నాడు. ఎవరు? కూల రాజన్న అంటాం ఆయనని. అసలు చప్పట్లు కొట్టండి, అంత గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చినాడు. సరిగ్గా అట్లా ఇవాళ 2 రాష్ట్రాలలో బీసీలలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఇంకేదన్నా గెలిచినారు లేదా ఇన్స్పిరేషన్ పొందినారు అని అంటే దానికి సగర్వంగా చెప్పుకునేటువంటి అర్హత, హక్కు, ధైర్యం నారుగోని గారికి ఉంది. ఎంతమంది బీసీలకు వెళ్ళి ఎమ్మెల్యేలు సర్పంచులు ఎవరు దాని మూల కారకులు ఎవరు అంటే నారుగోని గారిని ఇన్స్పిరేషన్ ఇచ్చినారు. ఆ పుస్తకం చదివమంటారు. అంత గొప్పగా మనకి ఆర్ కృష్ణయ్య గారు విద్యార్థులు తీసుకొని పోయినారు, రెగ్యులర్గా ఉండే సమస్యలు తీసుకొని పోయినారు. ఆయన భావజాలం గురించి శ్రద్ధ పెట్టినారు. ఆ భావజాలం నారాయణలోని ఆర్ కృష్ణ గారి శిష్యులకు, ఆర్ కృష్ణ గారికి కూడా ఆ భావజాలను అందించి పెట్టేటువంటి గొప్ప స్ఫూర్తిదాత ఆర్గనైజర్. దేని లెక్చరర్కి ఏముంటుంది, ఏది మాట్లాడకపోయినా సరే 40 నిమిషాల తర్వాత ఫుల్ స్టాప్ అవుతుంది, అప్పటిదాకా ఫుల్ స్టాప్ మాట్లాడుతుంది. అట్లా ఆయన 2 పీరియడ్లు తీసుకున్నాం అంటే గంట నుంచి మాట్లాడతారు మాట్లాడితే. అలాగే ఒక క్లాసు పెట్టామనుకో 50 మంది నిజామాబాద్లో పోయినాం, వరంగల్లో పోయినాం, కలిసి చాలా చోట్ల దిగినాము. ఎప్పుడు 1992 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దిగినాం. భారతదేశంలో కూడా ఐక్య సంఘటన కట్టాలని చెప్పేసి చేసిన కృషి కూడా ఈ సందర్భంగా చెప్పడం అవసరం. మన దగ్గర ప్రధానమైనటువంటి లోపము డబ్బు లేకపోవడం, 2 ఐక్యత లేకపోవడం అనేది. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఆ తర్వాత సర్పంచ్లుగా, ఆ తర్వాత అనేక నామినేట్ పోస్టులుగా, ఆ తర్వాత ఎంపీ జడ్పీ చైర్మన్లు మీరంతా ఎదగగలిగిన వాళ్ళే, ఎదిగే వాళ్ళే అందరూ. మీకు అది ఏ అర్హత తక్కువ మీరు ఒకసారి చెప్పడం కూడా మీకు మీరు సేవ అయిపోయింది. అందరూ వికాసం వాళ్ళు మీరందరూ 150 మంది ఎమ్మెల్యే లాంటి వాళ్ళు. ఎందుకు మనం కాలేకపోయినాము? మరి నారుగోని గారు ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇదే మాట నేను కత్తిపౌరం అడిగిన. దళిత మహాసభ ఉద్యమం అక్కడ ఢిల్లీలో రాష్ట్రపతిని మార్చినామంటున్నాము కదా, మరి మన దగ్గర ఆ కాలంలో 19 మంది ఎమ్మెల్యే గెలిపించాడు మన బిఆర్ అంబేద్కర్ గారు. దళిత మహాసభ నుంచి మీరు కానీ ఒక్కరి గారు కూడా ఎమ్మెల్యే ఏంటి అంటే సామాజిక ఉద్యమం వేరు, రాజకీయ ఉద్యమం వేరు. అది ఆ నిలబడితో 22,000 ఓట్లు వచ్చినాయి. అందువల్ల రాజకీయంగా ఆలోచించడం చాలా అవసరం. రాజకీయం ఏంటి? కలుపుకొని పోవడం. ప్రతి ఓటు కూడా రాష్ట్రపతి ఓటుతో సమానం.
ప్రతి ఓటు కూడా ఒక రాష్ట్రపతి ఓటు వేస్తే ఎంత విలువనో రాష్ట్రపతి ఓటులాగా సమానం. అందువల్ల మనం విమర్శ మొన్ననే ఎవరు అంటున్నారు, మనం ఈ దేవుళ్ళను తిట్టుకుంటూ ఈ నాస్తికతను చెప్పుకుంటూ అది ఇది అని చెప్తే ఇంకా 100 1000 మన అధికారులు రాలేము. పక్కన పెట్టి ముందు ప్రజలకి మన వాళ్ళు గెలవాలి, బహుజన మన వాళ్ళు గెలవాలి, రాజకీయంగా ఆలోచించి గెలిస్తే ఆ తర్వాత తమ అభిప్రాయాలు మార్చుకుంటే భౌతికంగా వాళ్ళకు ముందుగా అందాలి అని చెప్పడం జరిగింది. ఇక ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఇప్పుడు మన మాస్టర్ చెప్పిన దాంట్లో ఒక మంచి మాట ఉన్నది. ఆ మాట ఏంటంటే ఎస్సీలు ఎగబడి బండబూతులు తిడుతున్నారు బీసీ నాయకుడిని. వాళ్ళకి ఆ హక్కు వచ్చింది అనుకుంటున్నారు. వాళ్ళకి హక్కు రిజర్వేషన్ ద్వారా వచ్చింది, పాపం బీసీలకు రిజర్వేషన్ రాలేదు. దీని మీద నేను 1992-93 చాలా సీరియస్ రాశాను. రిజర్వేషన్ చెప్పులు వేసుకొని ముళ్ళకే నడిచిపోగలుగుతున్నారు ఎస్సీలు, వీళ్ళకి రిజర్వేషన్ చెప్పులు బీసీలకు లేవు. కనుక భారత రాజ్యాంగంలో 15, 16, 14 ఆర్టికల్లో బీసీ రిజర్వేషన్ చేర్చినప్పుడు అప్పుడు సమానంగా అవుతారు, రాజకీయంగా కూడా రిజర్వేషన్ చేర్చినప్పుడు. అందుకోసం ఏ పార్టీలు రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తున్నారంటే ములాయం సంఘం మేము అధికారంలో ఉన్నాం కదా అని అన్నారు. అలాగే లాల్ ప్రసాద్ అధికారంలో ఉన్నాం కదా అని అన్నారు. ఇట్లా అధికారం ఉన్నప్పుడు పట్టించుకోలేదు, అధికారం రానప్పుడు పట్టించుకోలేదు. అందువల్ల రాజ్యాంగ పరంగా చట్టసభలో రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి ఇప్పుడు స్థానిక సంస్థల గురించి ఇప్పుడు ఏదైతే వచ్చిందో 1993 నుంచి కూడా మాట్లాడడం జరుగుతుంది. కానీ మనకు ఉన్నటువంటి దానిలో ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ రావడము, వాళ్ళు ఏదో ఒక పార్టీతో అనుబంధంగా ఉండడము, ఆ పిల్లల కుల సంఘాలతో కలిసి ఉండడము, మన మాట వినడమే మళ్ళీ ఆ తర్వాత ఆయా పార్టీకి వెళ్ళిపోవడం వల్ల ఎక్కడెక్కడ సంఘటన శక్తిగా మారడం జరిగింది. లేకపోతే ఇవాళ ఎదిగిన క్రమంలో 4 గారు ఏంటిది ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సిన దశ. ఒక ముఖ్యమంత్రి ఇప్పటికే మనసులలో ఉన్నారు. 29వ జన్మదిన సందర్భంగా వారికి మేము మా కమిటీ చర్చించి వారికి ఒక బిరుదు ఇవ్వాలనుకున్నాం. ఆ బిరుదు బహుజన ఉద్యమ మార్గదర్శి దానికి వాళ్ళు ఆవిష్కరిస్తాను. ఇప్పుడు ఈ బిరుదు ప్రదానికి సంబంధించిన ఆవిష్కరణ ప్రారంభమవుతాయి. అన్న